వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ప్లేస్మెంట్స్ కోసం ఒక మంచి ప్రాజెక్ట్ ఎలా చేయాలి, లేకపోతే ఇంటర్న్షిప్స్ కోసం ఒక మంచి ప్రాజెక్ట్ ఎలా ఏమేమి ఉండాలి. అసలు అందరూ పాత ప్రాజెక్ట్స్ పెడతారు, ఓల్డ్ స్టూడెంట్స్ పెట్టిన ప్రాజెక్ట్స్, వాళ్ళ సీనియర్స్ పెట్టిన ప్రాజెక్ట్స్ కాలేజీలో ఉన్నప్పుడు కానీ. అలా కాకుండా మీకంటూ ఏమేమి ఉండాలి. ప్రజెంట్ మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ అయినా లేకపోతే బీటెక్ ఫైనల్ ఇయర్ అయినా ప్రతి ఒక్కళ్ళకి మనం కాలేజీలో ప్రాజెక్ట్ చేయాల్సి ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి డిగ్రీలో అయినా బీటెక్లో అయినా మనకు ప్రాజెక్ట్ చేయాల్సి వస్తుంది. సో ఆ ప్రాజెక్ట్స్ మీకు ఇక్కడే కాకుండా ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఫ్యూచర్లో కూడా చాలా యూజ్ అవుతుంది, రెజ్యూమేలో పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. అలాగే మనకు ఏ ప్రాజెక్ట్ మీద చేసామో దాన్ని బట్టి మనకు అక్కడ ఆఫర్స్ కూడా బాగుంటాయి. మనం అక్కడ లింక్డ్ఇన్లో పెట్టుకోవచ్చు ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసామో, స్కిల్స్లో. తర్వాత ప్రతి ఒక్క దగ్గర మనం ఆ ప్రాజెక్ట్ని ఇంక్లూడ్ చేయొచ్చు మంచి ప్రాజెక్ట్ అయితే. సో అందుకే మనం ఆ ప్రాజెక్ట్ని ఎలా బిల్డ్ చేయాలి, అసలు ఏమేమి ఉండాలి దాంట్లో, మనం అది రెజ్యూమేలో కూడా మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనం ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసామో వాళ్ళకు చూస్తారు కాబట్టి. ఇప్పుడు చూద్దాం, అసలు దీని గురించి డిస్కస్ చేద్దాం, ఏమేమి ఉండాలి ఏం లేదనేది. ఫస్ట్ వన్ వచ్చేసి, చాలామంది ఏం చేస్తారంటే గూగుల్, యూట్యూబ్లో పోయి సెర్చ్ చేస్తారు ఏ ప్రాజెక్ట్ మంచిది, అంటే లైక్ ఏ ఫేమస్ ప్రాజెక్ట్స్ ఫర్ బీటెక్ ఫైనల్ ఇయర్, ఇది ఇలా చేస్తారు. సో అందరి సేమ్ ప్రాజెక్ట్స్ అయితే మీకు వాళ్ళకు తేడా ఏముంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి, ఎప్పుడైనా రిక్రూటర్ ఏం చేస్తాడంటే లైక్ ఒక వేల స్టూడెంట్స్, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని ఇంటర్వ్యూ చేస్తాడు అనుకుందాం, చేస్తాడు కూడా థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్. సో థౌజండ్స్ ఆఫ్ రెజ్యూమేలో చూస్తాడు. సో చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి దాంట్లో, చాలా ప్రాజెక్ట్స్ వాళ్ళు చూస్తారు. సో చాలా ప్రాజెక్ట్స్ చూస్తారు. ఆ చాలా ప్రాజెక్ట్స్లలో మీది సేమ్ ఉందంటే మీకు కూడా బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. ఆల్రెడీ చూసిన ప్రాజెక్ట్ అన్న ఫీల్ వస్తుంది. అందుకే యూనిక్గా ఉండేటట్టు చూసుకోండి ప్రాజెక్ట్ని. కొద్దిగా యూనిక్ ఉంటే మీకు రిక్రూటర్కు మీ పైన ఇంప్రెషన్ మంచిగా కలుగుతుంది. ఇంటర్న్షిప్స్ కోసమైనా లేకపోతే మీ ప్లేస్మెంట్ జాబ్స్ కోసమైనా మీకు చాలా యూస్ఫుల్. యూనిక్ ఉంటే కొద్ది ఐడియా కానీ ప్రాజెక్ట్ కానీ మీరు చేసేది చాలా మీకు ఇంప్రెషన్ మంచిగా తెచ్చిపెడుతుంది. ఆల్రెడీ చూసిన ప్రాజెక్ట్ అయితే మీరు కూడా ఆల్రెడీ చూసిన ప్రాజెక్ట్ అంటే రిక్రూటర్కి అంత ఇంప్రెషన్ ఉండదు మీరు చేసిన ప్రాజెక్టులలో. సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి గుడ్ యూఐ, ఇది ఫస్ట్ వన్. గుడ్ యూఐ, యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ఒక వెబ్సైట్ చేసామనుకోండి, సపోజ్ అనుకోండి, చూడడానికి బాగుండాలి. ఇప్పుడు హెచ్ఆర్ ఉంటాడు, హెచ్ఆర్ అతను కోడింగ్ పైన అసలు నాలెడ్జ్ ఉండదు, నాన్ టెక్నికల్ కాబట్టి వాళ్ళు హెచ్ఆర్ అనేవాడు. సో అతను ఎప్పుడైతే మన ప్రాజెక్ట్ లింక్ ఓపెన్ చేస్తాడో చూసిన వెంటనే బాగా కొట్టాలి, విజువల్లీ మంచిగా కొడితే ఒక మంచి ఇంప్రెషన్ వస్తుంది. సో మంచిగా ఏమంటారు, మంచిగా కనిపించేటట్టు ఒక విజువల్లీ మంచి యూజర్ ఇంటర్ఫేసెస్ తయారు చేసుకోండి. విజువల్లీ మంచిగా కనిపించాలి కాబట్టి. ఒకవేళ మీకు అక్కడ దొరకకపోతే ఇక్కడ మీరు ఆల్రెడీ bootstrap.com మంచి థీమ్స్ ఉంటాయి, ఫ్రీ థీమ్స్ ఉంటాయి. సో వీటిని ఫాలో అవ్వండి. లేకపోతే సో ఒకటైతే ఫస్ట్ యూనిక్గా అయితే కంపల్సరీ ఉండాలండి ప్రాజెక్ట్, అప్పుడే మీకు మంచి ఇంప్రెషన్ వస్తుంది. అలాగే చూసిన వెంటనే ప్రాజెక్ట్ ఎవరికైనా నాన్ టెక్నికల్ వాళ్ళకైనా టెక్నికల్ అయినా, మెయిన్గా నాన్ టెక్నికల్ అయిన హెచ్ఆర్ వాళ్ళు చూస్తే లింక్ ఓపెన్ చేసిన వెంటనే వాళ్ళు చూడడానికి కూడా బాగుంటుంది. కాబట్టి గుడ్ యూఐ ఉండేటట్టు చూసుకోండి. తర్వాత డేటాబేస్ ఏపీఐ చాలామంది మనం ఏపీఐ తీసుకుంటాం, లేకపోతే సొంత తయారు చేసుకోండి, మీ ఇష్టం. అది చాలా కంపెనీస్ దగ్గర ఇప్పుడు డేటా ఉంది కాబట్టి, సో మీరు ఇప్పుడు ఏపీఐని తీసుకుంటే తీసుకోండి, లేకపోతే సొంత తయారు చేసుకోండి. కానీ ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ యూనిక్గా ఉండాలి. యూనిక్గా ఉంటే మీకు మంచి ఇంప్రెషన్ వస్తుంది. తర్వాత గుడ్ యూజర్ ఇంటర్ఫేస్ ఉండాలి. తర్వాత హోస్టింగ్,
మీరు ఇచ్చే లింక్ కానీ రెజ్యూమ్లో రాసే ప్రతి ఒక్కటి కొద్దిగా హైలైట్గా అనిపించాలి. తర్వాత ఎప్పుడైతే వీళ్ళు మన ప్రాజెక్ట్ లింకు ఓపెన్ చేస్తారో మన ప్రాజెక్ట్ డైరెక్ట్ లైవ్ ప్రాజెక్ట్ వచ్చేసేటట్టు ఉండాలండి. ఎందుకంటే చూడడానికి కూడా బాగుంటుంది, ప్లస్ అది వర్క్ అవుతుందన్న ఫీల్ వస్తుంది, వాళ్ళకి మంచి ప్రాజెక్ట్ని ఫీల్ వస్తుంది. మళ్ళీ ఎప్పటికప్పుడు రెజ్యూమ్ని అప్డేట్ చేస్తూ ఉండాలి. లైక్ అప్డేట్ చేసిన వెంటనే లింక్ కూడా అప్డేట్ చేయాలి. లింక్ ఎక్స్పైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి లింకులు కూడా అక్కడ రెజ్యూమేలో ఎప్పటికప్పుడు లింక్స్ మారుస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు మనం చూస్తూనే ఉండాలి. తర్వాత ఎంవిసి మోడల్ వ్యూ కంట్రోలర్, ఎంవిసి ఫ్రేమ్వర్క్, దీంట్లో కోడ్ రాస్తే చూడడానికి ఓపెన్ చేసిన వెంటనే బాగుంటుంది. సో ఎంవిసి ఫ్రేమ్వర్క్ ట్రై చేయండి ఒకసారి, రాయడానికి మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా అనిపిస్తుంది. ఎంవిసి ఫ్రేమ్వర్క్ రాస్తే మనము ఇతను ఒక మంచి చూసిన వాడిని కూడా వాళ్ళు కూడా ఎంవిసి ఫ్రేమ్వర్క్ వాడతారు కాబట్టి కొందరు రిక్రూటర్ కూడా చూసిన వెంటనే మంచి ఇంప్రెషన్ కలుగుతుంది, అబ్బా ఇతను కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉందని అనుకుంటారు. తర్వాత యాడ్ పోర్ట్ఫోలియో వెబ్సైట్. సో ఒక వెబ్సైట్ మీ పోర్ట్ఫోలియో వెబ్సైట్ క్రియేట్ చేసుకోండి, అది మీరు లింక్ పెట్టండి. చూసిన వెంటనే మీ అచీవ్మెంట్స్ కానీ అన్నీ ఉంటాయి దాంట్లో, స్కిల్స్ ఏమిటి అవన్నీ. కాబట్టి సో అది మీకు చేయడానికి కూడా ఎంజాయబుల్గా ఉంటుంది, మీరు చేస్తారు కాబట్టి యూనిక్గా కూడా ఉంటుంది. ఒకవేళ మీ ఫ్రెండ్స్ అందరు కలిసి పోర్ట్ఫోలియో వెబ్సైట్ చేసుకున్న ఒక్కొక్కళ్ళది వేరే వేరేగా ఉండేటట్టు చూసుకోండి, యూనిక్గా ఉండేటట్టు చూసుకోండి. సో అందుకే మనకు ఏంటంటే కంపల్సరీ ప్రాజెక్ట్స్ అనేటివి మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది, అవే మనకు జాబ్స్ ఇచ్చి పెడతాయి. ఎందుకంటే మనం రేపు నెక్స్ట్ కంపెనీస్కి వెళ్ళిన ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేయాలి కాబట్టి ప్రాజెక్ట్స్ మనకు చాలా ఇంపార్టెంట్ కెరీర్లో. ప్రాజెక్ట్స్ మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయినా బీటెక్ ఫస్ట్ ఇయర్ అయినా మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు బీటెక్ ఫైనల్ ఇయర్ వరకు వచ్చేసరికి ఒక ప్రాజెక్ట్ చేసేలా మీరు మీ నాలెడ్జ్ ఉండాలి. ప్రాజెక్ట్స్ ప్రాక్టీస్ చేయండి, ప్రాజెక్ట్స్ ఒక 2 ప్రాజెక్ట్స్ అయినా మినిమం చేయండి. అప్పుడు మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, కంపెనీకి వెళ్ళిన తర్వాత వర్క్ కూడా ఈజీ అవుతుంది. సో ప్రాజెక్ట్స్ పైన చాలా వర్క్ చేస్తే బాగుంటుంది. సో ఇవండి యూనిక్గా ఉండాలి ప్రాజెక్ట్ అయితే మనది. ఎలా ఉండాలంటే ప్రాజెక్టు యూనిక్గా ఉండాలి. తర్వాత ఏముండాలి, లైక్ చూడడానికి బాగుండాలి. యూజర్ ఇంటర్ఫేస్ ఓపెన్ చేసిన వెంటనే టెక్నికల్ వాళ్ళకి నాన్ టెక్నికల్ వాళ్ళకి అయితే వాళ్ళ కోడింగ్ తెలియదు కాబట్టి ఐడియా ఉండదు కాబట్టి అదొకటి. డేటాబేస్గా ఏపీఐ కానీ, తర్వాత హోస్టింగ్, తర్వాత ఎంవిసి ఫ్రేమ్వర్క్ కోడ్ రాయడం కానీ, యాడ్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ మన పోర్ట్ఫోలియో వెబ్సైట్ లింక్ అక్కడ పెట్టడం కానీ. సో రెజ్యూమేలు కూడా మనం చూసిన వెంటనే మన ప్రాజెక్టు బాగుండాలి. సో ఇదండి మన ఒక గ్రేట్ ప్రాజెక్ట్ చేయాలంటే ఇవన్నీ ఉండాలి మినిమం. మంచి ప్రాజెక్ట్. అలాగే అవుట్డేటెడ్ ప్రాజెక్ట్స్ తీసుకోకండి, అవుట్డేటెడ్ ప్రాజెక్ట్స్ అస్సలు తీసుకోకండి. చాలామంది చేసిన ఎన్నో సంవత్సరాల కింద ప్రాజెక్ట్ తీసుకొని అవుట్డేటెడ్ ప్రాజెక్ట్ తీసుకోకండి. ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు చేయండి. అవుట్డేటెడ్ ప్రాజెక్ట్ తీసుకోకొని వదిలేసేయండి. మంచి ప్రాజెక్ట్స్ చేయండి, మంచి గ్రేడ్. ఆ ప్రాజెక్టే మనకు కొన్నిసార్లు మనకు జాబ్ తెచ్చిపెడుతుంది. మీరు చేసే ప్రాజెక్ట్ దాన్ని బట్టి జాబ్ తెచ్చిపెడుతుంది. సో ఇదండి. సో మీరు ఈ విధంగా చేస్తే ఒక మంచి ప్రాజెక్ట్ ఇంటర్న్షిప్ కోసం కానీ ప్లేస్మెంట్స్ కోసం కానీ చేసుకోవచ్చు. ఇవి ఇంక్లూడ్ చేయండి. నేను చెప్పినవన్నీ ఇప్పుడు అలా మెయింటైన్ చేస్తూ పోతే మీకు మంచి ప్రాజెక్ట్ రెడీ అవుతుంది. మీరు మంచి ఇంప్రెషన్ కొడతారు, రిక్రూటర్ దగ్గర కూడా మంచి జాబ్ కూడా కొట్టే అవకాశాలు ఉంటాయి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ ఐటీ ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, ఎస్క్యూఎల్. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1999కి అందిస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.